నమస్తే వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్. యునైటెడ్ కింగ్డమ్ లో అడ్మిషన్ అండ్ వీసా ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? పోస్ట్ స్టడీ అండ్ స్కాలర్షిప్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక ఐలెట్స్ టెస్ట్ లేకుండా అప్లై చేయాలనుకుంటున్నారా? ట్యూషన్ ఫీజు తో పాటు సెటిల్మెంట్ ఆప్షన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక మీ సందేహాలు తీర్చడంతో పాటు అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు ఫాజీ గారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, హలో, ఎలా ఉన్నారు? సో కొంచెం టెన్స్ గా అనిపిస్తున్నారు. సో బేసిక్ గా అందరూ చాలా మందికి డ్రీమ్ ఉంటుంది, యూకే వెళ్ళాలి, అక్కడ స్టడీస్ చేయాలి, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని చెప్పేసి. సో బేసిక్ గా ప్రాసెస్ చాలా మందికి తెలియదు. సో యూకే ప్రాసెస్ గురించి చెప్తారు, అసలు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలంటే. కమింగ్ టు యూకే అంటే జనరల్ గా చాలా మంది ఇప్పుడు బ్యాచిలర్స్ అయిపోయింది అక్కడ అంటే అబ్రాడ్ లో ఎడ్యుకేషన్ కోసం చూస్తుంటారు, అబ్రాడ్ లో స్టడీస్ చేసుకోవాలి. జనరల్ గా చూసేది వచ్చేసి యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటివి కాకుండా యూకే కూడా మనకు ఒక బెస్ట్ ఆప్షన్ ఉంది చదువుకోవడానికి. ఏంటంటే మనకు యూకేలో ఒక ఎడ్యుకేషన్ క్వాలిటీస్ అండ్ ఎలా ఉంటుంది సెటిల్మెంట్ ఆప్షన్స్ అవి కూడా బాగున్నాయి. సో దట్ యూకే కూడా ప్రిఫర్ చేయొచ్చు మనం. అంటే చాలా ఉన్నాయి కదా, ఓన్లీ యూకేనే ప్రిఫర్ చేస్తే మంచిది అంటారు అంటే మీ తరపు నుంచి? ఎందుకంటే జనరల్గా స్పెషలైజేషన్స్ చాలా ఉంటాయండి యూకేకి వచ్చేసి. మనం ఇప్పుడు యూఎస్ఏ అలా చూస్తున్నామంటే ఒక పర్టికులర్గా ఈ కోర్స్ మీద వెళ్తాము అండ్ చదువుకుంటున్నాము చేసుకుంటాము. కానీ మనకు యూకేకి వచ్చేసి స్ట్రీమ్ ఆర్ లైక్ స్పెషలైజేషన్ చాలా దొరుకుతాయి. ఇప్పుడు ఒక బీడిఎస్ స్టూడెంట్స్ అనుకోండి, బీడిఎస్ చదివారు, సో దట్ స్టూడెంట్స్ కెన్ గో విత్ ద స్పెషలైజేషన్స్, క్లినికల్ సైడ్స్ వెళ్ళొచ్చు. కాదు అంటే ఒక స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్నారు, సో బీఎస్సీ అగ్రికల్చర్లో అగ్రి ఆర్ఎల్స్ లైక్ అగ్రి బిజినెస్ ప్రోగ్రామ్స్ కానీ ఆర్ఎల్స్ లైక్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్స్ కానీ అలాంటి దానికి చాలా స్కోప్ ఉంది మనకి. సో అండ్ ఈజీగా వెళ్ళే దానికి కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్, చాలా ఉన్నాయి వెళ్ళడానికి. సో వై చూస్ పీపుల్ ఎక్సెల్? ఎందుకు ఎక్సెల్ అనే చూస్ చేసుకోవాలి? ఎక్సెల్ వి యూస్ టు డీల్ అంటే మనకు ఆల్మోస్ట్ సెండ్ చేయడానికి అన్ని కంట్రీస్ తో డీల్ చేస్తున్నాము. అండ్ మోర్ ఆఫ్ ద సక్సెస్ రేట్ స్టూడెంట్ అక్కడ వెళ్ళి కంప్లీట్ అడ్మిషన్ టు వీసా గైడ్ చేసి అక్కడ మొత్తం సెటిల్ అయ్యే వరకు వీ ఓన్లీ ఆర్ గోయింగ్ టు యూజ్ లైక్ హెల్ప్ దెమ్ అండ్ మొత్తం వెళ్ళే వరకు చూసుకుంటాము. విత్ ద పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ అయినా ఆల్ సర్వీసెస్ అయినా కంప్లీట్ గా వాళ్ళకు సెటిల్ అయ్యే వరకు వీఆర్ రెస్పాన్సిబుల్ అండి. ఓకే, బేసిక్ గా అక్కడికి వెళ్ళే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు అసలు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? చాలా మందికి ప్రాపర్ గైడెన్స్ లేక వెళ్ళరు, కొంతమంది మనీ పే చేసి ఆగిపోవడము, చాలా చోట్ల వెళ్ళలేకపోవడము, సంథింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి వారికి మీరు ఎలా చెప్తారు? మనీ అంటే కాదు, ఇప్పుడు ఒక స్టూడెంట్ గైడెన్స్కి వస్తున్నారు, తన ప్రొఫైల్ని బట్టి ఆ పర్టికులర్ స్టూడెంట్ ప్రొఫైల్ ఏంటి, తను ఎలా సెటిల్ కావచ్చు, ఏ యూనివర్సిటీ వెళ్ళొచ్చు, దేనికి ఎలిజిబుల్ అవుతారు, సో కంప్లీట్గా మనం గైడెన్స్ ఇచ్చేసి వాళ్ళకు ఈవెన్ ట్యూషన్ ఫీజ్ అయినా ఆర్ లైక్ యూనివర్సిటీ సెలెక్షన్ అయినా మొత్తం కంప్లీట్గా హెల్ప్ చేస్తామండి. సో యూకేలో ఐలెట్స్, టాఫిల్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వెళ్ళాలంటే అంటే లైక్ యూకేలోనే చేయాలి, లైక్ ఇక్కడ చేసిన వాళ్ళు అక్కడ వెళ్ళి జాబ్ చేసుకునే? ఇప్పుడు కమింగ్ టు ఐఎల్స్ అంటే ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్ట్. ఇప్పుడు స్టూడెంట్ యూకేకి మ్యాండటరీ కాదు. ఫస్ట్ థింగ్ యూకే ఎందుకు అని ఇప్పుడు ముందు అడిగారు మీరు, రైట్? సో యూకేలో ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా చదువుకున్న స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఓన్లీ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ మార్క్స్ వెళ్ళడానికి ఉంటుంది. మనకు ఇంగ్లీష్ మార్క్స్ తోనే వాళ్ళు ఒక 70+ ఇంగ్లీష్ మార్క్స్ ఉన్నాయి అంటే దే కెన్ ఫ్లై వితౌట్ ఇంగ్లీష్ ప్రొఫెన్సీ. ఇప్పుడు ఒక స్టూడెంట్ డిప్లొమా చేసుకున్నారు అంటే డిప్లొమా స్టూడెంట్స్ ఐఎల్స్ ఆర్ లైక్ టోఫెల్ ఆర్ లైక్ మనకు పీటీ అనే ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్టెస్ రాసుకొని వాళ్ళు దాని బేస్ మీద వెళ్ళొచ్చు. సో ఇంగ్లీష్ ఇంటర్ ఇంగ్లీష్ మార్క్స్ చాలా కన్సిడర్ చేస్తే ఇంకా ఇంగ్లీష్ ప్రొఫెన్సీ రాయకుండా. ఫ్లూయెన్సీ చాలా మందికి ఉండదు, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ మస్ట్ అండ్ షుడ్. సో అలాంటి వారికి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? బేసిక్ గా చాలా మందికి ఫ్లూయెన్సీ ఇంపార్టెంట్, మెయిన్ యాక్చువల్గా ఒక కంట్రీ వెళ్ళాలంటే కనుక. అంత డిఫికల్ట్ కాదనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మనం చదువుకుంటున్నామంటే ఇంగ్లీష్ ప్రొఫెన్సీ కంప్లీట్ గా ఇంగ్లీష్ వచ్చే ఉంటారు. జనరల్ గా 70% అయితే స్కోర్ చేసుకుంటారు. 70+ ఉంది అంటే వాళ్ళు దాని మీదనే ఇంకా ఫ్లైట్ అవ్వడానికి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు ఫ్లూయెంట్ లేదు, తక్కువ ఉన్నాయి ఆర్ఎల్స్ లైక్ ఇంగ్లీష్లో మార్క్స్ తక్కువ ఉన్నాయంటే దానికి కూడా ఎక్సెల్ హెల్ప్ చేస్తుంది. అంటే మాకు ట్రైనర్ ఉన్నారు ఇంగ్లీష్ ప్రొఫెన్సీస్కి హెల్ప్ చేయడానికి ఆర్ఎల్స్ లైక్ ట్రైన్ చేయడానికి, ఎలా మాడ్యూల్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ గైడెన్స్ ఆర్ క్వశ్చనరీస్ ఉన్నా కంప్లీట్గా హెల్ప్ చేసి వాళ్ళకి స్కోర్ చేయడానికి హెల్ప్ చేస్తాం. దాంట్లో రీడింగ్ అయినా ఆర్ లిస్నింగ్, స్పీకింగ్, రైటింగ్ అన్నీ ఉంటాయి. సో దాన్ని కంప్లీట్గా ట్రైన్ చేసి వాళ్ళకు ఆ స్కోర్ని బట్టి రాసుకుంటారు, ఐదర్ టోఫెల్ అయినా ఐఎల్స్ ఆర్ పీటీ అయినా.
ఓకే. సో పీఈట్ కి డిఫరెన్స్ ఏంటి, ఐలెట్స్ కి దానికి డిఫరెన్స్ ఏంటి అసలు బేసిక్? జనరల్ గా డిఫరెన్స్ అంటూ ఏం లేదు, అంటే ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్టే ఉన్నాయి కాబట్టి ఏంటంటే మనకు ప్రిఫరెన్స్ చాలా ఇచ్చేవి ఐఎల్స్ ఇస్తారు మనకు, అండ్ పీటీ ఈజ్ ఆల్సో యాక్సెప్టబుల్. ఏంటంటే వ్యారీ ఉంటాయి కొంచెం ట్యూషన్ వాళ్ళ ఎగ్జామినేషన్స్ ఫీజు వచ్చేసి డిఫరెంట్ గా ఉంటాయి. కొంచెం ఐఎల్స్ తీసుకోండి ఇప్పుడు 15,500 అలా ఉంటాయి, అండ్ టోఫెల్ కి వచ్చేసి ఒక 17,000 చేంజ్ ఉంటాయి. సో జస్ట్ ట్యూషన్ ఫీజ్ వ్యారీ అండి. ఓకే. సో ఇప్పుడు మీరు కోర్సెస్ చెప్పారు కదా, కోర్సెస్ యొక్క డ్యూరేషన్ ఎంత వరకు ఉంటుంది, ఎంత కాలం ఉంటుంది పీరియడ్ అనేది? ఇక్కడ యూకేకి వచ్చేసి కమింగ్ టు ద కోర్సెస్ ప్రోగ్రామ్ అంటే 1 year మాస్టర్స్ కూడా ఉంటుంది మనకి, అండ్ 2 years మాస్టర్స్ కూడా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు 1 year చదువుకున్నా ఆర్ 2 years చదువుకున్నా మనకు పిఎస్డబ్ల్యూ అంటే పోస్ట్ స్టడీ వర్క్ అనేది 2 years వస్తుంది. కమింగ్ టు ద బ్యాచిలర్స్ ప్రోగ్రామ్, బ్యాచిలర్స్ కి మనకు 3 years అనేది బ్యాచిలర్స్ ఉంది, అండ్ 4 years అనేది బ్యాచిలర్స్ ఉంది. ఒక 3 years అంటే ఇప్పుడు జనరల్ గా ఇక్కడ చదువుకున్న వాళ్ళు మోస్ట్లీ దే ఆర్ లుక్ ఫర్ ద బీబీఏ ప్రోగ్రామ్స్ అనుకోండి. దట్ ఈస్ వెరీ గుడ్ టు సెలెక్ట్. అంటే బీబీఏ వచ్చేసి 3 years ఉంటుంది, అండ్ ఫర్ లైక్ మనకు ఇంజనీరింగ్ చూసుకుంటున్నామంటే 4 years ఉంటుంది. ఆ 4 years లో జనరల్ గా ప్లేస్మెంట్ ఆప్షన్ ఆర్ ఇంటర్న్షిప్స్ కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు మాస్టర్ ఎలా చెప్పాను మీకు, సో 1 year మాస్టర్ చదువుకుంటున్నారంటే దే లైక్ స్టడీడ్, అండ్ ఆఫ్టర్ దట్ మనకు పిఎస్డబ్ల్యూ అనేది దొరుకుతుంది. కానీ ఇప్పుడు 2 years చదువుకుంటున్నామంటే 2 years లో మనకు ప్లేస్మెంట్స్ ఆప్షన్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ చదువుకున్న తర్వాత సెకండ్ ఇయర్ లో క్యాంపస్ నుంచి అయినా ప్లేస్మెంట్స్ ఆప్షన్స్ అండ్ ఇంటర్న్షిప్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఒక స్టూడెంట్ వెళ్తున్నారు ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని అంటే while studying they can earn also like much. సో బేసిక్ గా యూకే అదర్ అబ్రాడ్ కంట్రీస్ వెళ్ళడానికి ఎవరు ఎలిజిబుల్, అసలు ఏ కోర్సెస్ చేయడానికి వెళ్ళొచ్చు అక్కడికి? లైక్ యూకేకి ఎలిజిబిలిటీ బేస్డ్ ఆన్ ద పర్సెంటేజ్, అండ్ ఈజీగా వెల్కమ్ చేస్తారు ఆ స్టూడెంట్ ని. ఆ క్రైటీరియా ఒక ప్రొఫైల్ చెక్ చేసుకొని మనకు తనకు ఇంగ్లీష్ మార్క్స్ ఉన్నాయి అంటే జనరల్ గా తను ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది. ఎలా లైక్ పర్సెంటేజ్ వాళ్ళు 55 అయినా యాక్సెప్ట్ చేస్తారు మనకి. ప్రోగ్రామ్స్ సెలెక్షన్ బాగుంది, సో ఈజీగా స్టూడెంట్ కి ఒక మేజర్ పాయింట్ పెట్టుకొని సెటిల్ అవ్వడానికి, ఒక చదువుకొని ఈ ఆప్షన్స్ తో ఏమేమి దొరుకుతున్నాయి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి ఇక్కడ కూడా సెటిల్ అవ్వడానికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఓకే. ఎక్సెల్ అనేది ఎంత వరకు ప్రొవైడ్ చేస్తుంది? ఒక స్టూడెంట్ వస్తే, ఒక స్టూడెంట్ యూకే వెళ్ళడం వరకు ఎక్సెల్ ఎలా చూసుకుంటుంది అసలు? ఒక స్టూడెంట్ జనరల్ గా వస్తున్నారు, మాకు ఒక ప్రొఫైల్ ఇది ఉంది మేము వెళ్ళాలి అని యూకేకి, సో కంప్లీట్ అప్పటి నుంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి మనం ఎలా ఫస్ట్ ప్రొఫైల్ చెక్ చేసుకుని వాళ్ళ ఎలిజిబుల్ ఉన్నారా లేదా, ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఏ కోర్సెస్ బెటర్ ఉంటాయి, ఏ యూనివర్సిటీస్ బెటర్ ఉంటాయి, దాన్ని సజెస్ట్ చేస్తుంటూ వాళ్ళకి కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది మేము జరుపుతాము. అండ్ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఒక డాక్యుమెంట్స్ ఏమేమి రిక్వైర్ ఉంటాయి జనరల్ గా వాళ్ళకు, లైక్ ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ అయినా ఆర్ఎల్స్ మనకు ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్ట్ ఏం రిక్వైర్డ్ ఉంది, ఆర్ఎల్స్ లైక్ బేస్డ్ ఆన్ ద ఎంఓఐ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని ఉంటుంది ఒకటి, సో అది పెట్టుకొని పాస్పోర్ట్ అయినా వాళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా. జనరల్ గా గ్యాప్ అనేది కూడా ఇక్కడ మ్యాండేటరీగా చూస్తారు. సో గ్యాప్ ఒక 5 years ఉంది అంటే ఇంగ్లీష్ ఇంటర్ తర్వాత ఆర్ఎల్స్ దాని మీద మనం వితౌట్ ఇంగ్లీష్ ఆల్సో వెళ్ళొచ్చు, కానీ ఆ గ్యాప్ ఉంది 5 years అనేది జస్టిఫై చేసుకుంటాం మనం ఎక్స్పీరియన్స్ తో. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, అండ్ వాళ్ళకు లైక్ వాట్ ఆర్ ద ఎల్ఓఆర్స్ అని ఒకటి తీసుకుంటాం కాలేజ్ నుంచి, లెటర్ ఆఫ్ రికమెండేషన్. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత జనరల్ గా యూనివర్సిటీస్ అనేది అప్లై చేసుకుంటాము. సో బేసిక్ గా మీరు అన్నారు కదా ఇంటర్ చదివాక కూడా చాలా మందికి గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది, అలా గ్యాప్ వచ్చిన వాళ్ళకి లైక్ ఏజ్ లిమిట్ అట్లాంటివి ఏమైనా ఉంటాయా, అలాంటి రిస్ట్రిక్షన్స్ అట్లాంటివి? ఇక్కడ ఏజ్ లిమిట్ కాదు, యాక్చువల్ గా మనకు రీసెంట్ పాస్ అయిన వాళ్ళకి ఇప్పుడు గ్యాప్ ఉంది అనుకోండి, ఆ సిచ్యువేషన్ లో మనం ఇంగ్లీష్ ప్రొఫెన్సీకి సజెస్ట్ చేస్తామండి. అప్పుడు ఆ ఇంగ్లీష్ ప్రొఫెన్సీ డెఫినెట్ గా యూనివర్సిటీ వాళ్ళు అడుగుతారు, సో బెటర్ దెన్ మనం ఇంగ్లీష్ ప్రొఫెన్సీ ఒకటి రాసి యూనివర్సిటీస్ కి అప్లై చేసుకుంటే బెటర్. ఓకే. సో బేసిక్ గా ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా లైక్ అబ్రాడ్ వెళ్ళాలంటే ఎక్స్పెన్సివ్ థింగ్, చాలా ఎక్స్పెన్సివ్ థింగ్. సో ఫీజ్ కి సంబంధించి చాలా మంది భయపడుతూ ఉంటారు, పే చేయాలి లైక్ లాక్స్ లో ఉంటదేమో అని. సో ఆ ఫీజ్ డీటెయిల్స్ చెప్తారా? ఇక్కడ యూకేకి వచ్చేసి ట్యూషన్ ఫీ మనకు ఫస్ట్ లైక్ సెటిల్మెంట్ కావడానికి ఆర్ఎల్స్ లివింగ్ ఎక్స్పెన్సెస్ చూపిస్తున్నామా ఆర్ఎల్స్ ట్యూషన్ ఫీ చూస్తున్నామా అంటే ఇక్కడ డిపాజిట్ అని అడుగుతారండి జనరల్ గా. ఇప్పుడు చెప్పాను కదా అప్లై చేసుకుంటాం యూనివర్సిటీకి అని, ఒక యూనివర్సిటీకి అప్లై చేసుకుంటున్నామంటే వన్స్ వీళ్ళు ఆఫర్ అనేది రిలీజ్ చేస్తారు మనకి. ఆఫర్ వచ్చేసి ఒక మనకు బిట్వీన్ ఆ టైం పీరియడ్ లో వచ్చేస్తే ఆ ఆఫర్ లో క్లియర్ గా మెన్షన్ ఉంటుంది ఎంత డిపాజిట్ ఫీ పే చేసుకోవాలని. సో ఆ డిపాజిట్ ఫీ జనరల్ గా ఇప్పుడు ట్యూషన్ ఫీ కమింగ్ టు ద ట్యూషన్ ఫీ అంటే ఒక 13,000
జనరల్ గా పెట్టుకోండి. అండ్ కాదు అంటే ఇంకా అడిషనల్ గా 13,000 నుంచి స్టార్ట్ అయ్యి 18,000 వరకు కూడా పౌండ్స్ లో ఉన్నాయి ట్యూషన్ ఫీజెస్. అది కూడా వ్యారీ ఉంటుంది, యూనివర్సిటీ అది కూడా డిఫరెంట్ ఉంది. సో ఒక యూనివర్సిటీలో తీసుకున్నాము, ఒక ఎగ్జాంపుల్ లైక్ 14,000 మీకు 16,000 ట్యూషన్ ఫీ ఉంది అనుకోండి, యూనివర్సిటీ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. ఆ స్కాలర్షిప్ లో మనకు ఒక 2,000 స్కాలర్షిప్ వస్తుంది పర్టికులర్ యూనివర్సిటీ నుంచి, అంటే ఒక 14,000 వచ్చేసి ట్యూషన్ ఫీ ఉంటుంది. ఆ 14,000 నుంచి యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ డిపాజిట్ అడుగుతారు, అంటే ఒక సెమ్ లాగా అనుకోండి. దాంట్లో 50% ఒక 6,000 pounds లో లైక్ 5,000 pounds లో ట్యూషన్ ఫీది అని మనం పే చేసుకుంటాము. సో అంత స్టూడెంట్ కి ఇక్కడ నుంచి వెళ్ళడానికి బర్డన్ కూడా ఉండదు, ఎందుకంటే ఓన్లీ వన్ సెమ్ అనేది. ఫీ అనేది టైమ్స్ లో పే చేయాలా లేకపోతే ఒకేసారి పే చేయాలా? టైమ్స్ లోనే పే చేసుకుంటామండి మనం. అదే చెప్తున్నాను, జస్ట్ ఏంటంటే మనకు కంప్లీట్ గా బర్డన్ వేసేసి అంత తీసుకోరు. సో వన్ సెమ్ అలా పే చేసుకుంటాము, రిమైనింగ్ వచ్చేసి మనం ఫండింగ్స్ లో లివింగ్ ఎక్స్పెన్స్ లో చూపించుకుంటాం. ఓకే, సో ఇలా పే చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, అలాంటి వారికి లోన్ లాంటిది ఏమైనా ఉంటుందా? ఎగ్జాక్ట్లీ అండి. లోన్ అనేది మనకు చాలా మంది ఇప్పుడు ఈవెన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. అంటే కొలాటరల్ అండ్ నాన్ కొలాటరల్ లో మనం లోన్ తీసుకోవచ్చు. ఒక స్టూడెంట్స్ ఆ లోన్ కి మ్యాండేటరీగా అంటే ఒక ఆఫర్ లెటర్ కంపల్సరీ ఫ్రమ్ ద యూనివర్సిటీ అండ్ వాళ్ళ డీటెయిల్స్. ఇప్పుడు ఒక ఆఫర్ లెటర్ వచ్చేసింది అంటే ఆ ఆఫర్ లెటర్ ని బేస్ చేసుకొని మనం బ్యాంక్ కి వెళ్తాం. జనరల్ గా బ్యాంక్ కి వెళ్ళి అక్కడ మేనేజర్ జస్ట్ మీటింగ్ విత్ దెమ్ అండ్ డీటెయిల్స్ ఏంటంటే కొలాటరల్ అండ్ నాన్ కొలాటరల్ బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్ ని వాళ్ళు శాంక్షన్ చేస్తారు లోన్. ఎలా అంటే ఇప్పుడు జనరల్ గా కొలాటరల్ అనుకోండి, వాళ్ళు ప్రాపర్టీ ఏంటి వాళ్ళది, ఆర్ లైక్ మనకు హోమ్స్ ఉన్నాయా, అది దాన్ని బేస్ చేసుకొని కొలాటరల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ నాన్ కొలాటరల్ వచ్చేసి మనకు జనరల్ గా వీళ్ళ పేరెంట్స్ అయినా ఆర్ లైక్ కజిన్స్ అయినా దాన్ని బేస్ చేసుకొని ఒక 3 months పే స్లిప్స్ అవి చెక్ చేసుకొని వాళ్ళకు లోన్ అనేది శాంక్షన్ చేస్తారండి. ఓకే, సో బేసిక్ గా అసలు ప్రాసెస్ ఏంటి అసలు? సో ఇప్పుడు లోన్ ఎలా శాంక్షన్ అవుతుందో మనకి ఆ శాంక్షన్ బేస్ మీద మనం ట్యూషన్ ఫీ ఆర్ లైక్ ఫండింగ్ చూపించుకుంటాము. కంప్లీట్ ప్రొసీజర్ కి వచ్చేస్తే ఒకటి యూకేకి ఎలా ప్రొసీజర్ ఉంటుంది, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే జనరల్ గా మనకు ఇప్పుడు ప్రీవియస్ గా చెప్పాను మీకు, లైక్ అప్లై చేసుకున్నాము ఆఫర్ వస్తుంది అని మనకు. సో వన్స్ ఆఫర్ వచ్చింది అంటే అక్కడ డిపాజిట్ అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తారు. డిపాజిట్ పే చేసుకున్నామంటే విత్ ఇన్ అ టైం పీరియడ్ వాళ్ళు ఏంటంటే మనకు ఇప్పుడు ఆఫర్ వచ్చేసింది అంటే లోన్స్ కి వెళ్ళేనా లేకపోతే మనం డిపాజిట్ పే చేసుకొని ఒక క్యాష్ అనేది రిలీజ్ చేస్తారండి యూనివర్సిటీ పీపుల్. క్యాష్ అంటే కన్ఫర్మేషన్ యాక్సెప్టెన్స్ రిలీజ్ చేస్తారు. దాంట్లో మనకు క్లియర్ గా ప్రీ ఎన్రోల్మెంట్ అనేది ఉంటుంది, అది ఎన్రోల్మెంట్ కూడా చేసుకుంటాము. ఆ క్యాష్ రిలీజ్ అవ్వడానికి ఫండింగ్ ఇస్ మ్యాండేటరీ. సో ఫండింగ్ టైం డ్యూరేషన్ ఎంత ఉంటుందంటే లైక్ మీరు ఇప్పుడు క్యాష్ రిలీజ్ చేస్తారన్నారు కదా, సో వెళ్ళడానికి ఎంత ప్రాసెస్, ఎంత టైం పడుతుంది అసలు? బేసిక్ గా ఎప్పుడైనా ఇప్పుడు క్యాష్ రిలీజ్ అవ్వడానికి అంటే మన డిపాజిట్ మ్యాండేటరీ అండ్ మన ఫండింగ్స్ మ్యాండేటరీ అండి. ఇప్పుడు ఫండింగ్స్ క్లియర్ ఉన్నాయి, ఒక 28 days ఓల్డ్ ఫండ్స్ కంపల్సరీగా కావాలి ఇక్కడ. సో ఆ ఫండ్స్ క్లియర్ గా ఉన్నాయి. ఫండింగ్ వచ్చేసి ఒక మీకు బేస్డ్ ఆన్ ద ట్యూషన్ ఫీ 20 నుంచి 22 lakhs వరకు చూపించుకోవాలి. ఒక 16 ఇప్పుడు జనరల్ గా 16,000 ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా, సో 16,000 పే ఉంది ట్యూషన్ ఫీ, దాంట్లో నుంచి 2,000 అలా మనకు స్కాలర్షిప్ వెళ్ళిపోతుంది. అక్కడ 14,000 ఉంది, 14 లో మనం ఒక 6 lakhs పే చేసుకున్నాము, 6,000 pounds. సో ఆ పే చేసుకున్న రిమైనింగ్ ట్యూషన్ ఫీ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ లండన్ అయితే అవుట్ సైడ్ లండన్ సో వ్యారీగా ఉంటుంది. సో ఆ లివింగ్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసుకుని ఒక 20 నుంచి 22 lakhs వరకు ఫండింగ్స్ అనేది చూపించుకుంటాం. ఒక 7 to 10 days లో క్యాష్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. క్యాష్ రిలీజ్ అయింది అంటే బిఫోర్ క్యాష్ ఒక యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ ఏం చేశారంటే క్రెడిబిలిటీ టెస్ట్ తీసుకుంటున్నారు, ప్రీ క్యాష్ ఇంటర్వ్యూ అని. అక్కడ జనరల్ గా యూనివర్సిటీ ఎంత వరకు స్టూడెంట్ యూనివర్సిటీ గురించి తెలుసుకున్నాడు, వాట్ ప్రోగ్రామ్ హీ స్టడింగ్, తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, జనరల్ గా ఇది తెలుసుకొని వాళ్ళు. ఇప్పుడు యూకే అనగానే చాలా మంది కొంతమంది చూస్ చేసుకుంటారు యూనివర్సిటీని, సో అలా చూసింగ్ ఆప్షన్ ఉంటుందా? లైక్ యూనివర్సిటీని బట్టి ఫీ ఉంటుంది కదా, సో అది ఎక్స్పెన్సివ్, సో అన్ని కాలేజెస్ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేయవు స్కాలర్షిప్ అనేది, సో దాని గురించి చెప్పండి. యా డెఫినెట్లీ స్కాలర్షిప్ అయితే కంపల్సరీగా. ఇఫ్ మీరు ఎలా స్టార్ట్ చేసుకోవాలి అని అన్నారు, సో స్టార్ట్ చేయడానికి ఇప్పుడు
అర్లియర్ డేస్ మీద మనం అప్లై చేసుకున్నాం యూనివర్సిటీస్ కి డిలే చేయకుండా అంటే డెఫినెట్ గా ఒక బిఫోర్ 3 to 4 months బిఫోర్ స్టార్ట్ చేసుకుంటున్నాం ప్రాసెస్, ఆర్ 6 months బిఫోర్ స్టార్ట్ చేసుకుంటున్నాము ఒక ఇంటేక్ ద్వారా. జనరల్ గా ఇంటేక్స్ ఉంటాయి మనకు జనవరి ఆర్ సమ్మర్ ఆర్ సెప్టెంబర్ అలా ఉంటాయి, స్ప్రింగ్ అనేవి. సో ఆ ఇంటేక్స్ ని తీసుకొని మనం బిఫోర్ అర్లియర్ డేట్స్ అప్లై చేసుకున్నామంటే స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ బాగుంటాయి అన్ని యూనివర్సిటీస్ ద్వారా. జనరల్ గా స్కాలర్షిప్ వచ్చేసి పర్టికులర్ గా 2000 అని కాదండి, మీకు కంప్లీట్ 1000 నుంచి 5000 ఇన్ బిట్వీన్ మీకు స్కాలర్షిప్ రిలీజ్ చేస్తారు యూకే. ఓకే, సో బేసిక్ గా వీసా ప్రొసీజర్ గురించి చెప్పండి. వీసా ఇప్పుడు ఒక స్టూడెంట్ ని క్యాష్ రిలీజ్ అయింది అంటే జనరల్ గా వీసా ఫైలింగ్ చేస్తాము అండి, అది ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ అనేది ఏమి ఉండదు వీసాకి, సో అది ఒక మేజర్ బెనిఫిట్ పాయింట్ ఇక్కడ యూకేకి వచ్చేసి మనకు. సో వీసా టైప్స్ ఉంటాయి జనరల్ గా ఇక్కడ మనకు. ఎలా అంటే స్టాండర్డ్ వీసా అండ్ ఆల్సో ప్రయారిటీ, సూపర్ ప్రయారిటీ అని వీసా ఉంటాయి, అది కూడా వ్యారీ ఉంటాయి దానికి ఫీజెస్. ఒక స్టాండర్డ్ వీసాకి వచ్చేసి మనకు 35,000 వరకు ఉంటుంది, అండ్ ప్రయారిటీకి వచ్చేసి మనకు 55,000 అప్రాక్స్ అవుతుంది, అండ్ సూపర్ ప్రయారిటీకి 1 lakh అవుతుంది. స్టాండర్డ్ ఏంటంటే జనరల్ గా మనకు వచ్చేసి 15 days లో వీసా స్టేటస్ తెలిసిపోతుంది. ప్రయారిటీ పెట్టుకున్నామంటే విత్ ఇన్ 7 days అలా మనకు వీసా స్టేటస్ తెలిసిపోతుంది. అండ్ సూపర్ ప్రయారిటీలో విత్ ఇన్ 1 day ఆల్సో 1 day ఆర్ 2 days లో మనకు వీసా అనేది స్టేటస్ తెలిసిపోతుంది. అది వీసా ఫైలింగ్ జనరల్ గా ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి అది పే చేసుకొని, అండ్ మెడికల్స్ ఉంటాయి ఇక్కడ స్టూడెంట్ కి. ఆ మెడికల్స్ ఇప్పుడు యుఎస్ఏకి తీసుకోండి, మెడికల్స్ ఏమి ఉండవు, ఫండింగ్ చూపించుకుంటాము. కానీ ఇక్కడ మెడికల్స్ ఉంటాయి మనకు, మెడికల్స్ అండ్ ప్లస్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో అవి రెండు కూడా మనం ఎట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ ఓన్లీ పే చేసుకోవాలి. అది కూడా మెడికల్స్ కి జనరల్ గా 5,000 అలా ఉంటుంది, అండ్ మనకు ఇన్సూరెన్స్ కి ఒక 1 year, ఇప్పుడు ప్రోగ్రామ్స్ గురించి చెప్పుకున్నాం కదా, సో 1 year ప్రోగ్రామ్ ఉంటే జనరల్ గా 70,000 వరకు అలా మనం ఇన్సూరెన్స్ చూపించుకుంటాము. కాదు ఒక స్టూడెంట్ 2 years ప్రోగ్రామ్ కి వెళ్తున్నాడంటే ఒక 1.2 lakhs వరకు మనకు ఇన్సూరెన్స్ చూపించుకుంటాం అది. సో చాలా మంది యూకే వెళ్తూ ఉంటారు కదా, అందరికి అప్లై అవుతుందా, అంటే కొన్ని రిజెక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయా? రిజెక్షన్స్ ఇక్కడ తక్కువ అండి యాక్చువల్లీ కంపేర్ చేసుకుంటే వేరే కంట్రీ నుంచి. ఇక్కడ ఇంటర్వ్యూ అనేది లేదు, సో మనం పేమెంట్స్ ఏం చేసుకుంటున్నాం దాని ద్వారా జస్ట్ డ్రాప్ చేసుకొని వస్తాం వీసా గురించి. రిజెక్షన్స్ ఉంటే ఇఫ్ ఇన్ కేస్ హై సక్సెస్ రేట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ ఇఫ్ ఇన్ కేస్ మ్యాండేటరీగా చెక్ చేస్తున్నామంటే ఒక క్రెడిబిలిటీ టెస్ట్ అన్నాను మీకు, ఆ టెస్ట్ ద్వారా ఇఫ్ ఇన్ కేస్ తెలీదు అంటే ఆ టైంలో రిజెక్షన్ ఛాన్సెస్ అనేది చెప్పుకోవచ్చు, కానీ హార్డ్లీ ఉంటాయి. అండ్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ లో డిలే చేస్తున్నారు స్టూడెంట్స్ అంటే దాంట్లో మనకు కొంచెం ఛాన్సెస్ ఉంటాయి ఆఫర్ రాలేదు అలాంటివి. సో దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ ఇవ్వడానికి. సో ఎక్సెల్ఎస్ స్పెషాలిటీ ఏంటి అసలు? చాలా ఉన్నాయి, సో ఉన్న వాటిలో ఎక్సెల్ఎస్ స్పెషాలిటీ ఏంటి అసలు దీనికి సంబంధించి? ఎక్సెల్ గురించి ఆల్రెడీ చెప్పాను అండి. జనరల్ గా మనకు కంప్లీట్ అసిస్టెన్స్ కావాలి అంటే ఎక్సెల్ యూ హ్యావ్ ద ఫైండ్ డెస్టినేషన్. ఏంటంటే మనకు ఒక స్టూడెంట్ వస్తున్నారు అంటే కంప్లీట్ గా ప్రొఫైల్ ని చూసి వాళ్ళకి వెళ్లే వరకు అడ్మిషన్ నుంచి వీసా వరకు కంప్లీట్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకు ప్రీ డిపాచర్ అయినా పోస్ట్ డిపాచర్ అయినా సర్వీసెస్ కంప్లీట్ గా ప్రొవైడ్ చేస్తున్నాము, అండ్ విత్ ద ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ హెల్ప్ ఆల్సో. అండ్ యూకేకి వచ్చేసి ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మనకు స్పాస్ ఆల్సో కెన్ గో అలాంగ్ విత్ స్టూడెంట్ అండి, స్పాస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇదే క్వశ్చన్ డౌట్ ఉంది యాక్చువల్ గా. బేసిక్ గా చాలా మంది డిపెండెంట్ గా వెళ్తూ ఉంటారు, కొంతమందికి అవుతుంది కొంతమందికి అవ్వదు, సో అది ఎంతవరకు? ఇక్కడ ఎలా స్టూడెంట్ వీసాకి రిజెక్షన్స్ ఉండవో స్పాస్ కి కూడా ఉండవు. స్పాస్ వెళ్తున్నారని స్టూడెంట్ కి రిజెక్షన్ ఇవ్వడం కానీ, ఆర్ ఎల్స్ స్టూడెంట్ వెళ్తున్నారని స్పాస్ కి రిజెక్షన్స్ ఇవ్వడం కానీ ఇలా జరగదు ఇక్కడ. స్పాస్ కి జనరల్ గా రిక్వైర్మెంట్స్ ఏంటంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ చూపించుకొని వాళ్ళకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్నా ఆర్ ఎల్స్ వాళ్ళ పాస్పోర్ట్ ఉన్నా ఇవి తీసుకొని వాళ్ళకు మనం సజెస్ట్ చేస్తాము. అండ్ ఎట్ ద సేమ్ టైం కూడా వెళ్ళడానికి ఉంటుంది, ఇంటర్వ్యూకి కూడా వీళ్ళు ఒక టైంలో వెళ్ళి జస్ట్ డ్రాప్ చేసి రావడానికి ఉంటుంది. రిజెక్షన్ ఛాన్సెస్ ఏమి ఉండవు. ఇప్పుడు ఒక హస్బెండ్ వెళ్తున్నారంటే స్పాస్ వచ్చేసి వైఫ్ ఉంటుంది, ఆర్ వైఫ్ వెళ్తుందంటే మనకు హస్బెండ్ ఆర్ కిడ్స్ కూడా వెళ్ళడానికి ఉంటుందండి. సో బేసిక్ గా యూకేనేనా లేదా వేరే అదర్ అబ్రాడ్ కంట్రీస్ కూడా వెళ్ళే ఆప్షన్స్ ఉన్నాయా? యూకే కూడా ఉంది, అండ్ మనకు మోస్ట్లీ ఎక్సెల్లా అనేది యుఎస్ఏ అయినా యూకే ఆర్ ఆస్ట్రేలియా, సింగపూర్ ఆర్ కెనడా, యూరోపియన్ కంట్రీస్ అన్ని డీల్ చేస్తామండి. అండ్ మనకు ఇక్కడ బ్రాంచెస్ కూడా ఉన్నాయి, హైదరాబాద్ లో ఉంది, ఇప్పుడు వైజాగ్ ఉంది మనకు, అండ్ విజయవాడ, గుంటూరు, ఇక్కడ మేజర్ గా 3 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ లో కూడా లొకేట్ చేసినవి.
అండ్ వన్ మోర్ థింగ్ లైక్ స్పాస్ ది చెప్పారు కాబట్టి నేను ఇంకోటి చెప్తాను అండి. లైక్ స్పాస్ కి రిజెక్షన్ అనేది ఉండదు. అండ్ ఈవెన్ దో అలాంగ్ విత్ వాళ్ళు వెళ్ళి కూడా మనకు ఫుల్ టైం వర్క్ చేయడానికి ఉంటుంది. ఒక స్టూడెంట్ 20 hours జాబ్ చేసుకుంటున్నారంటే స్పాస్ కంప్లీట్ గా 40 hours చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఓకే, సో బేసిక్ గా ఇలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి, యూకే వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెఫినెట్ గా ఇఫ్ యూఆర్ ప్లానింగ్ అంటే ఇప్పుడు మనకు ఇంటెక్స్ రోలింగ్ గా ఉన్నాయి. సో తొందరగా మనం అప్లై చేసుకొని సెటిల్ అవ్వడానికి అండ్ కమింగ్ టు ద ఇండియా అండ్ ఇక్కడ కూడా మనం స్టార్ట్ చేయాలి మన సెల్ఫ్ అంటే డెఫినెట్ గా యూకే సజెస్ట్ చేస్తాను. అండ్ ఏంటంటే విత్ ఆర్ వితౌట్ ఐఎల్స్ మేజర్ గా చెప్తున్నాం కాబట్టి హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్ట్ మనం డిఫికల్ట్ అవుతుంది అంటే ఓన్లీ ఇంగ్లీష్ బేస్ మీద కూడా వెళ్ళడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. విత్ ద ఎంఓఐ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో తొందరగా స్టార్ట్ చేసుకుంటే అబ్రాడ్స్ లో మనం ఇంకా చదువుకొని విత్ స్టడీస్ కూడా చేసుకోవచ్చు. సో మీరు ఒకటి చెప్పారు వితౌట్ ఐఎల్స్ అని. సో హౌ ఇట్స్ పాసిబుల్ అసలు యాక్చువల్గా? విత్ ఐఎల్స్ అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ కి గ్యాప్ ఉండి ఆర్ఎల్స్ లైక్ ఇంగ్లీష్ లో లో మార్క్స్ ఉన్నాయి వాళ్ళకి, ఆర్ఎల్స్ మనం వాళ్ళ ప్రొఫైల్ మ్యాచ్ కావడం లేదు, అలాంటి వాళ్ళని ఇంగ్లీష్ ప్రొఫెన్సీ రాయాలని సజెస్ట్ చేస్తాము. ఆర్ఎల్స్ డిప్లొమా చేసి ఉన్నారు ఒక స్టూడెంట్ అండ్ దే వాంట్ టు గో ఫర్ మాస్టర్స్, అప్పుడు ఐఎల్స్ అనేది రాసుకోవాలండి. టోఫెల్ ఆర్ఎల్స్ లైక్ పీటీ అనేది కాదు. ఇంగ్లీష్లో 70+ గుడ్ మార్క్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా వాళ్ళు బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ వెళ్ళొచ్చు. అండ్ రీసెంట్ పాస్డ్ అవుట్ ఉన్నారు ఒక స్టూడెంట్ అంటే ఇంటర్లో, వాళ్ళు ఎంఓఐ అనే బేస్ మీద మనం యూనివర్సిటీ సజెస్ట్ చేస్తాము. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందాం. బాలరెడ్డి కామారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. బాలరెడ్డి గారు చెప్పండి. నమస్కారం మేడం. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. మా కొడుకు యూకే వెళ్ళాలనుకుంటుంది మేడము. చెప్పండి, మేడంతో మాట్లాడండి. హలో మేడం. తన ప్రొఫైల్ ఏంటండి? తను బ్యాచిలర్స్ లో ఏం చదువుకున్నారు? సారీ అండి, బీబీసీ అన్న బీబీఏ చేశారండి? ఫిజియోథెరపీ మేడం. ఫిజియోథెరపీ చేశారా? ఓకే ఓకే ఓకే. అంటే చదువుకుంటున్నారండి ఆర్ కంప్లీట్ అయిపోయిందా? బీపీటీ అయిపోయింది, ఇంటర్న్షిప్ అయిపోయింది మేడం. ఓకే, సో మాస్టర్స్ చేయడానికి వెళ్తుంది, వెళ్ళాలనుకుంటుంది. ఓకే ఓకే. సో మీకు మా ప్రొఫైల్ అంటే తన ప్రొఫైల్ ని బట్టి యూనివర్సిటీస్ అనేది సజెస్ట్ చేస్తామండి. మీ నంబర్ జస్ట్ స్క్రోల్ అవుతుంది, ఆ నంబర్స్ కి రీచ్ అయితే మీకు సజెస్ట్ చేసి కంప్లీట్ గా గైడెన్స్ ఇస్తామండి. ఓకే ఓకే మేడం. కింది నంబర్ రీచ్ అవ్వండి అండి. థ్యాంక్ యూ ఫౌజీ గారు. అసలు యూకే వెళ్ళి చదువుకోవాలనే వాళ్ళకి చాలా ఈజీగా ఎలా వెళ్ళొచ్చు అనేది చాలా చక్కగా వివరించారు. ఇది వాళ్ళకి కెరీర్ గైడెన్స్ కార్యక్రమం. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.